రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వాన దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. దీంతో రహదారులు కాలువలను తలపిస్తున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు వాతావరణ శాఖ హెచ్చరికలతో హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. జూబ్లీ హిల్స్, మాదాపూర్, జీహెచ్ఎంసీ, అటు బంజారా హిల్స్ లో భారీ వర్షం కురుస్తుంది. అబ్దుల్లాపూర్ మేట్, ఎల్బీ నగర్, హయత్ నగర్ లో కుండపోత వర్షం కురుస్తుండగా నాంపల్లి, అసెంబ్లీ, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో జోను వార కురుస్తుంది. వర్షాలకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సురేష్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇప్పటికే రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్న దృశ్యాలను కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? గంట సేపటి నుంచి కూడా హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది. ఆకాశానికి చిల్లు పడినట్టుగా వర్షం విపరీతంగా కొడుతూ ఉంది. ప్రస్తుతం మనం నాంపల్లి ఏరియాలో ఉన్న రోడ్ల చెరువులను తలపిస్తున్నాయి. గంట సేపటి నుంచి కూడా వర్షం కురుస్తుండటంతో ఆఫీసుల నుంచి ఉద్యోగులు బయటికి ఇంటికి వెళ్లే సమయం కాబట్టి పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. మనం లక్డికాపూల్, బంజారా హిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వర్షం నీరు రోడ్లపై చేరడంతో నెమ్మదిగా ట్రాఫిక్ కదులుతుంది. ప్రస్తుతం ఇక్కడ నాంపల్లిలో కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా చెరువులను తలపించే విధంగా వాటర్ చేరింది. ఇక ఎక్కువగా ఎఫెక్ట్ అయింది బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్, శ్రీనగర్ కాలనీ, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైనట్టు తెలుస్తుంది. ఇంకా రాత్రి 7 గంటల వరకు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ సూచన చేయడంతో ఇటు జీహెచ్ఎంసీ, హైడ్రా పోలీసులు అప్రమత్తమయ్యారు. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నారు. వర్షం నీళ్ళంతా కూడా నాలాల ద్వారా వెళ్లేందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేయడం జరిగింది కాబట్టి ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. ఇటు ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, హయత్ నగర్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. అక్కడ కూడా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా కింది స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ మ్యాన్వాల్స్ ను ఎక్కడ కూడా తెరిచినప్పుడు అక్కడ ఖచ్చితంగా సిబ్బంది ఉండే విధంగా చూసుకుంటున్నారు. ఇక హైడ్రా టీం కూడా రంగంలోకి దిగింది. హైడ్రా ఎక్కడికక్కడ వాటర్ లాగిన్ పాయింట్ల దగ్గర వాటర్ నిలవకుండా చూసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గంట సేపటి నుంచి ఇటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, మాదాపూర్ మరి కొన్ని చోట్ల కూడా భారీ వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. గత 2-3 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు హైదరాబాద్ లో కురుస్తుండటంతో ఇప్పటికే చెరువులన్నీ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ నిండిపోయి అలుగు పారుతూ ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఆ చెరువులో ఉన్న నీరంతా కూడా మళ్లీ లోతట్టు ప్రాంతాల్లోకి చేరుతుంది. ఇప్పటికే హయత్ నగర్ నిన్న కురిసిన భారీ వర్షానికి హయత్ నగర్ లో బంజారా కాలనీ అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఏ స్థాయిలో వర్షపు నీరు మ్యాన్హోల్ ద్వారా లోపటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక జీహెచ్ఎంసీ అధికారులు మొత్తం లోతట్టు ప్రాంతాలు ఆల్రెడీ వారికి ఐడియా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి పూర్తిగా ఎక్కడెక్కడ వాటర్ లాగినుందో అక్కడంతా కూడా వాటర్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తం అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా, ఎందుకంటే వర్షం పడిందంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతుంది, వాహనదారులకి చుక్కలు కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా స్లోగా మూవ్మెంట్ అయినా కూడా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కూడా ట్రాఫిక్ పోలీసులకు ట్రాఫిక్ కమిషనర్ జాయింట్ సిపి జోయెట్ డేవిస్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఎక్కువగా ఎందుకంటే సాయంత్రం సమయంలో ఉద్యోగులంతా కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయము, అంతేకాకుండా వర్షం నుంచి స్కూల్స్ కి సెలవులు ఉన్నప్పటికీ కూడా కొన్ని కాలేజీలు ఇంకా రన్ అవుతున్నాయి కాబట్టి కొంతమంది ఇంటికి వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వర్షం ఇంకా రాత్రి 7 గంటల వరకు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి చెరువుల దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే చెరువుల దగ్గర హైడ్రా కొంతమంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ చెరువులను మానిటరింగ్ చేస్తూ ఒకవేళ అలుగు ఎక్కువ తీవ్ర స్థాయిలో పారితే అక్కడికి లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడున్న హైదరాబాద్ చురువారు ప్రాంతంలో ఉన్న చెరువులన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎందుకంటే గత నెల రోజులుగా భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. అన్ని చెరువులు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో నిండి ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మధ్యాహ్నం అంటే గంట సేపటి నుంచి ఇక్కడ వర్షం కురుస్తుంది. గంట సేపటి నుంచి కూడా భారీ వర్షం హైదరాబాద్ లో కురుస్తుంది కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి ఏరియాలో కూడా ఇంకా భారీ వర్షం
కురుస్తూనే ఉంది. వర్షం దాటికి పూర్తిగా ఎక్కడెక్కడ లాగిన్ వాటర్ ప్లాగిన్ ఉందో అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు హైడ్రా టీము, మొత్తం ట్రాఫిక్ పోలీసులు రోడ్ల పైన వాటర్ నిలవకుండా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఇంకా వర్షం కురుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా అత్యవసరం ఉంటేనే బయటికి వెళ్ళాలి. వేరే పనులు అంటే మామూలుగా రోడ్డుపైకి రాకుండా ఇంట్లో ఉంటే కొంచెం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నాంపల్లిలో పరిస్థితి ఇది. ఇక్కడ ఇంకా హైదరాబాద్ లో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి. ఇంకా రైట్ సురేష్, ఇప్పటికే ఎక్కడైతే నాలాలు ప్రమాదకర స్థాయిలో ఉంటాయో ఆ పరిస్థితుల్లో ఆ ప్లేసెస్లో హైడ్రా అధికారులు చర్యలు చేపట్టడం కూడా మనం చూస్తున్నాం. అటువంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏమైనా గుర్తించారా? ఖచ్చితంగా, ఎందుకంటే గత నెల నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో కొన్ని నాలాలన్నిటిని కూడా ఇప్పటికే మరమ్మతులు చేయడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్ లో ఉన్నాయి. అక్కడక్కడ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఇటు బంజారాహిల్స్ లో కూడా కొన్ని నాలాలు కుదించుకోపోవడంతో ఎక్కువ వాటర్ ఫోర్స్ ఒకటేసారి 5 నుంచి 10 సెంటీమీటర్ల వర్షం పడితే హైదరాబాద్ లో ఇక రోడ్లు నాలాల్లో నుంచి వాటర్ వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి అలాంటి నాలాలను కూడా వెంటనే ప్రభుత్వం పునరుద్ధరించాలి, వాటన్నిటిని కూడా క్లియర్ చేయాలని చెప్తున్నారు. ఇటు బంజారాహిల్స్ లో కూడా కొన్ని బస్తీల్లోకి ఇళ్లలోకి కూడా వాటర్ చేరిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలాల సమస్యతోనే ఈ వాటర్ అంతా కూడా లాగిన్ అయిపోతుందని చెప్తున్నారు. కొన్ని చోట్ల రోడ్లు మ్యాన్వాల్స్ అన్ని కూడా కొన్ని మూసుకుపోయిన వాటిని అన్నిటినీ తెరవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఎక్కడికక్కడ చర్యలు అయితే ప్రభుత్వం నుంచి ఇటు జిహెచ్ఎంసీ నుంచి తీసుకుంటున్నారు. రైట్ సురేష్, మీరు అలాగే హోల్డ్ లో ఉండండి. రైట్, ఇక వర్షాలకి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, మనం చూస్తున్నాం ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు, దానికి సంబంధించి హైడ్రా చర్యలు తీసుకోవడం, మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించడం చూస్తున్నాం. అయితే మీరు ఎక్కడున్నారు, అక్కడ ఎంతవరకు వర్షపాతం నమోదవుతుంది? ప్రస్తుతం నేను ఖైరతాబాద్ లో ఉన్నా. ఖైరతాబాద్ బడా గణేష్ లేను దగ్గర ప్రస్తుతం మనం చూడొచ్చు. ఈ లేన్ దాదాపుగా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మోకాల్లోతు నీళ్లు చేరాయి. ఇక్కడ జనాలు నడవాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ జనాలు అటు ఇటు వెళ్ళాలన్నా కొంత ఇబ్బందిగా కనిపిస్తుంది. ఈ ఖైరతాబాద్లో కొంత ఎక్కువ వర్షం పడినట్లు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్ చూస్తే అర్థమవుతుంది. ప్రస్తుతం మనం లేటెస్ట్ మ్యాప్ అంటే ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా, ఎక్కడెక్కడ వర్షం పడుతుంది అనేది. ఇది జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి మ్యాప్. ఇది నేను ఎక్కడైతే చూపిస్తున్నానో చార్మినార్లో వైట్ అండ్ ఎల్లో కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇది చార్మినార్ సర్కిల్లో వర్షం అధికంగా ప్రస్తుతం పడుతున్నట్లు క్లియర్గా గమనించవచ్చు. దాని తర్వాత ఖైరతాబాద్ జోన్లో కూడా కొంత ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. హ్యాబిట్స్లో కూడా కొంత ఎక్కువ వర్షం పడుతున్నట్టు కనబడుతుంది. ఇది ఎల్బీ నగర్కి సంబంధించినటువంటి ఏరియా. ఎల్బీ నగర్లో కూడా కొంత ఎక్కువ వర్షం పడుతుంది, క్లియర్గా మనం గమనించవచ్చు. కుత్బుల్లాపూర్ అల్వాల్లో ఎక్కడ వర్షం పడట్లేదు, కానీ కింద మనం ఇది మొత్తం చూడవచ్చు. ఇది ఎగ్జాక్ట్ లైవ్ మ్యాప్ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించి. సో హ్యాబిట్స్, చార్మినార్, ఖైరతాబాద్, అమీర్పేట్, నాంపల్లి, ఈ మెయిన్ హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతంతో పాటు హైదరాబాద్ సౌత్కి సంబంధించినటువంటి ఏరియాలో చాలా వరకు నీళ్ళు ఆగి ఉన్నాయి. కొంతమేర ఈస్ట్ ప్రాంతంలో కూడా, ఇది ఎల్బీ నగర్కి సంబంధించిన ఏరియా. ఎల్బీ నగర్లోని ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, దాని తర్వాత రామంతాపూర్ నుంచి నాగోల్, ఎల్బీ నగర్ పోయేటువంటి రూట్లో మొత్తం కూడా వర్షం పడుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా జిహెచ్ఎంసీ పరిధిలోని హైడ్రా అధికారులు ఇచ్చినటువంటి లైవ్ మ్యాప్ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా. వాతావరణ శాఖ కూడా ఇదే మ్యాప్ని ఫాలో అవుతుంది. జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇదే లైవ్ మ్యాప్ని ఫాలో అవుతారు. సో ఎక్కడ ఎంత వర్షపాతం పడుతుందో క్లియర్గా మనం ఇందులో గమనించవచ్చు. మనం ఎక్కడైతే వైట్ అండ్ ఎల్లో కనిపిస్తుందో ఇక్కడ కొంత జోరు వర్షం పడుతుంది, అంటే కొంత ఎక్కువ మోతాదులో వర్షం పడుతున్నట్లు దీని ఇండికేషన్ అనమాట. సో బ్లూ కలర్ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ ముసురుతో కూడినటువంటి వర్షం, మోస్తారు వర్షం పడుతుంది. కానీ ఎల్లో అండ్ వైట్ కలర్ మన ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ భారీ వర్షం పడుతున్నట్టు చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం మనం ఖైరతాబాద్ జోన్లో ఖైరతాబాద్ బడా గణేష్ లేన్, ఇక్కడ ఐమాక్స్ నుంచి ఖైరతాబాద్ బడా గణేష్ వైపు వచ్చేటువంటి రూట్, దాని తర్వాత సెక్రటరియట్కి వెళ్ళేటువంటి రోడ్ కూడా ఇదే, దాని తర్వాత ఖైరతాబాద్ ఫ్లైఓవర్కి వెళ్ళాలన్నా ఇదే రూట్. సో ఈ రోడ్లో కొంత ఎక్కువ నీళ్లు ఆగిపోయి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడవచ్చు మనం. ఫార్చునర్ లాంటి బండి కూడా మెల్లిగా ఆగి ముందుకు కదలాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. సో దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు కురిసినటువంటి వర్షానికి మనం చూడొచ్చు హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. సో మరో హాఫ్ అన్ అవర్ పాటు వర్షాలు కురుస్తాయి అనేది వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. సో ఇప్పటివరకు అయితే పెద్దగా ఇంపాక్ట్ ఉన్నది అనేటువంటి అంశాన్ని అయితే ఇంకా జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ స్పష్టం చేయలేదు. కానీ గ్రౌండ్ లెవెల్లో మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు కేసీపీ జంక్షన్ దగ్గర, దాని తర్వాత మనం ఉన్నటువంటి ఖైరతాబాద్ బడా గణేష్
లేన్లో భారీగా నీళ్లు ఆగిపోయి ఉన్నాయి. ఆ వాటర్ క్లియర్ అయ్యేందుకు కొంత సమయం పడుతుంది. అది కూడా వర్షం ఆగితే కొంత వాటర్ క్లియర్ అయ్యేందుకు వీలు ఉంటుంది. లేదా కంటిన్యూస్గా ఈ విధంగా వర్షం పడితే మాత్రం వాటర్ క్లియర్ అయ్యేందుకు కొంత ఎక్కువ సమయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా సెంట్రల్తో పాటు ఈస్ట్ ప్రాంతం, దాని తర్వాత సౌత్ ప్రాంతంలో కొంత ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ ఇస్తున్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే క్లియర్గా స్పష్టంగా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. సో ఈ వర్షం అనేది మరో హాఫ్ అన్ అవర్ పాటు కంటిన్యూ అవుతుందని స్పష్టంగా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా మరి కాసేపట్లో ఆఫీసులు క్లోజ్ అయ్యే టైం, అంటే ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్ళేటువంటి టైం, సో బయటికి వచ్చేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలనేది జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా భారీ చెట్ల దగ్గర, స్తంభాల దగ్గర నిలబడి ఉన్నటువంటి వాళ్ళు కొంత జాగ్రత్త తీసుకోవాలి. అటువైపున స్తంభాల దగ్గర, కరెంట్ పోల్స్ దగ్గర ఎక్కువ నిలబడొద్దు. భారీ పెద్ద పెద్ద చెట్లు ఉన్న దగ్గర కూడా పెద్దగా నిలబడొద్దు అనేది హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ సూచిస్తూ ఉన్నారు. గ్రేటర్ వ్యాప్తంగా ఇటీవల కురిసినటువంటి వర్షానికి కొంతసేపటిలోనే 3, 4, 5, 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. గ్రేటర్ హైదరాబాద్కి కేవలం గంట సేపట్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితే తట్టుకునేటువంటి శక్తి డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అంతకన్నా ఎక్కువ మోతాదులో వర్షం పడితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. గంట సేపట్లో 3, 4 సెంటీమీటర్ల వర్షం పడినా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అట్లాంటిది నవడేస్ మనం చూస్తున్నాం. ప్రతిసారి కూడా నీళ్లు వర్షం ఎక్కువ మోతాదులో పడుతుంది. గంట సేపట్లో 5-6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని ఇవాళ హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. హైడ్రా కమిషనర్ కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. సో వర్షాలు పడినప్పుడు ఎందుకు వర్షాలు అధికంగా పడుతున్నాయి, ఎందుకు నీళ్లు ఆగుతున్నాయి, నాలా పరిసర ప్రాంతాల్లో ఎక్కువ నీళ్లు ఎందుకు ఆగుతున్నాయి, జనాలకు ఎందుకు ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అంశాలపైన హైడ్రా అధికారులు రాబోయే రోజుల్లో స్టడీ చేయబోతున్నారు అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. శ్రవణ్, మీరు చెప్పినట్లుగానే మరో అరగంట లేదా గంట సేపు కూడా వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎక్కడ, అంటే ఏ ప్లేసెస్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది, ఏ ప్రాంతాలకి రెడ్ అలాగే ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేశారు, ఆ డీటెయిల్స్కి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి వాతావరణ శాఖ పూర్తి స్థాయిలో అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్నే జిహెచ్ఎంసీ కానీ హైడ్రా అధికారులు ఫాలో అవుతారు. దానికి అనుగుణంగా గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి సిబ్బందికి ఎక్కడెక్కడ వర్షాలు అధికంగా కురుస్తాయో ఆ జనాలను కూడా అప్రమత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎగ్జాక్ట్గా వాతావరణ శాఖ ఆ అప్డేట్స్ ఇవ్వలేకపోతుంది కాబట్టే హైడ్రా జిహెచ్ఎంసీ అధికారులు కొంత అంటే ఎక్కడైతే ఎక్కువ మోతాదులో ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అక్కడ వర్షం పడట్లేదు అనేది కొంత క్లియర్గా మనకి ఇటీవల జిహెచ్ఎంసీ అధికారులు కానీ హైడ్రా అధికారులు కానీ లేదా ఐఎండీ ఇస్తున్నటువంటి అలర్ట్స్ చూస్తే మనకి ఆ కోఆర్డినేషన్ ల్యాబ్స్ అనేది కొంత స్పష్టంగా అర్థమవుతుంది. దాని ప్రత్యేకమైనటువంటి రాడార్, ఆ రాడార్ ఏ విధంగా పనిచేస్తుంది, ఎక్కడ వర్షపాతం ఎక్కువ పడేటువంటి అవకాశం ఉంది అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ ఇవ్వగలిగితే అధికారులు కూడా కొంత ప్రొయాక్టివ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ మునిగిపోతుందని లేదా క్లౌడ్ బస్ట్ లాంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నమవుతాయని తెలిస్తే అక్కడ కొంత పూర్తి స్థాయిలో క్లియర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ పూర్తి స్థాయిలో ఎగ్జాక్ట్గా సమాచారం ఇవ్వలేకపోవడంతో అధికారులు కూడా కొంత ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కువ వర్షపాతం ఎక్కడ పడుతుందని అంచనా వేయలేకపోతున్నారు. దాంతో ఈ విధంగా ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. మొత్తం గ్రేటర్ వ్యాప్తంగా 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు ఉన్నాయి. అవి కాకుండా దాదాపుగా 400 వరకు వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు 150 ఉన్నప్పటికీ స్టాటిక్ టీంలు అంటే అక్కడే ఉండేటువంటి టీంలు 200కు పైగా ఉన్నప్పటికీ కూడా ఆ టీంలు కూడా పూర్తి స్థాయిలో సరిపడలేవు. ఎందుకంటే ఎక్కడైతే వాటర్ నిలిచిపోతున్నాయో అక్కడ వాటర్ క్లియర్ చేయలేకపోతున్నాయి. మ్యాన్ హోల్స్ పూర్తి స్థాయిలో నిండిపోతున్నాయి. అక్కడ క్లియర్ చేసి ఇంకో చోటికి వెళ్ళాలన్నా మళ్ళీ ఎక్కడైతే క్లియర్ చేశారో అక్కడ నీళ్లు ఆగిపోతున్నాయి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా ఉత్పన్నం అవుతున్నాయి. ఇటీవల గ్రేటర్ వ్యాప్తంగా కూడా కాప్రా, ఎల్బీ నగర్, ఉప్పల్, ముషీరాబాద్, అంబర్పేట్, ముసారాంబాగ్, నాంపల్లి లాంటి ప్రాంతాల్లో ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. సో ఇటీవల కురిసినటువంటి వర్షాలు కూడా మనం చూసాం. ఆసిఫ్ నగర్లో ఇద్దరు వ్యక్తులు నాలాలో కొట్టుకుపోయారు. ముషీరాబాద్లో ఒక వ్యక్తి కొట్టుకుపోయాడు. బల్కంపట్టిలో ఒక వ్యక్తి ఈ విధంగానే నీళ్ళల్లో కొట్టుకుపోయి చనిపోయాడు. ఇట్లాంటి ఘటనలు రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలంటే ఐఎండీ ఎగ్జాక్ట్గా ఎక్కడ వర్షపాతం అధికంగా కురిసేటువంటి అవకాశం ఉందని జిహెచ్ఎం గ్రౌండ్ లెవెల్లో పనిచేయబోతున్నటువంటి లేదా పనిచేస్తున్నటువంటి జిహెచ్ఎంసీకి హైడ్రాకి కొంత సమాచారం ఇస్తే వీళ్ళు అధికారులు సిబ్బంది కూడా కొంత ప్రొయాక్టివ్గా పనిచేసి నీళ్ళు ఆగకుండా చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ప్రస్తుతం మనం చూడవచ్చు మహిళలు కానీ యువతులు కానీ
వృద్ధులు కానీ ఏ విధంగా నీళ్ళలో ఇబ్బంది పడుకుంటూ ముందుకు వస్తున్నారో క్లియర్గా మనము గమనించవచ్చు. ముందుకు కదలాలన్నా కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి. ఎక్కడ రోడ్డు ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో, ఎక్కడ ఏముందో తెలియనటువంటి సిచ్యువేషన్స్ మనం ఈ రోడ్డు మీద కనిపిస్తున్నాయి. చాలా వరకు నీళ్లు ఉన్నాయి కాబట్టి కేవలం అందాజాతో, అంటే ఇక్కడ నార్మల్గానే ఉండొచ్చు అనే అందాజాతో మాత్రమే ముందుకు కదలాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఉత్పన్నం అవుతున్నాయి. వాటర్ చాలా ఎక్కువనే మేడం, చాలా ఎక్కువ ఉన్నాయి, భయం అవుతుంది రావాలంటే. ఎక్కడ నుంచి అక్కడ మొత్తం రోడ్డు కనబడతలే. రోడ్ అంటే ఇక్కడనే రోడ్డు కనబడతలేదు. ఏంటన్నా బాగా నీళ్ళు ఆగుతాయా ఇక్కడ రెగ్యులర్గా? అన్న అది ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎవరు వింటలేదు అన్న, ఎవరు పడుచుకోవడం లేదు. ఏంటంటే ఇది నేను గత ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నాను. ఎప్పుడు కూడా అట్లా నిండే ఉంటుంది కానీ ఎవరు పడుచుకునే వాళ్ళు నాదులు లేడు. వర్షం పడ్డ ప్రతిసారి నీళ్ళు ఆగుతాయి ఇక్కడ? నీళ్ళు ఆగుతూ ఉంటాయి. ఇప్పుడు పడుచుకునే నాదులు లేడు అసలు. వస్తారు సార్లు, పెద్ద పెద్ద సార్లు వస్తారు కానీ చూస్తారు వెళ్తారు, అంతే, ఇంకేం లేదు. సో చూస్తున్నాం కదా, జనాల దగ్గర నుంచి కొంత విమర్శలు ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ హైదరాబాద్లో ఉత్పన్నం అవుతున్నాయి. వర్షాల పైన ఇంకా ప్రొయాక్టివ్గా అధికారులు పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.